ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. తడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. తడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీవు నడచు మార్గమంతటిలో యేసుడు నీకు తోడైయుండును, యేసుడు నీకు తోడైయుండును. తడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ప్రాకారములను కూల్చెదవు, దుర్గములను పడద్రోయుదువు. ప్రాకారములను కూల్చెదవు, దుర్గములను పడద్రోయుదువు. ఎవ్వరు నీ ఎదుట నిలువలేరు, ఎవ్వరు నీ ఎదుట నిలువలేరు. ఏదియు నీకు హాని చేయదు, ఏదియు నీకు హాని చేయదు. జడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. జడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నదులను నీవు దాటెదవు, అగ్నిలో నీవు నడిచెదవు. నదులను నీవు దాటెదవు, అగ్నిలో నీవు నడిచెదవు. కుడి ఎడములలో దేవుని దూతలు, కుడి ఎడములలో దేవుని దూతలు నీకు కావలిగా ఉందురు, నీకు కావలిగా ఉందురు. తడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. తడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీవు నడచు మార్గమంతటిలో యేసుడు నీకు తోడైయుండును, యేసుడు నీకు తోడైయుండును. తడియకుము,
దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అప్పుడు దైవజనుడొకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు అనుకొందరు. యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు అనుకొందరు. కొండ అంటే ఎంతమందికి తెలుసో చేయి చూపించండి. ఎత్తుగా, అది తెలియని వాళ్ళు ఉన్నారంట. తెలియని వాళ్ళు చేయెత్తడం, తెలియని వాళ్ళు తెలియదే నాకు. కొండ తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి, కొండ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. విజయవాడ కొండలు పొట్టి కొండలు అవి. నీలగిరి కొండలకు వెళ్ళండి, ఊటీ పైకి వెళ్ళండి, మేఘాలు అలా చేత్తో పట్టుకోవచ్చు. నేను నడుస్తూ నడుస్తూ మేఘాలు అట్ట పట్టుకునేవాడిని. అంత ఎత్తైన కొండలు నీలగిరి కొండల్లో ఇరుళ జాతి వారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు మంచు మొక్క మీద నుంచి ఇట్లా తగులుకుంటూ పోతాయి మేఘాలు. చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. హిమాలయ కొండలకు వెళ్తే ఇంకా ఎంత ఉన్నతమైన ఎత్తైన పర్వతాలు కొండలు అంటే ఒక కొండ కాదు, కొండలంతా గుంపు కలిస్తే పర్వతాలు అనబడతాయి. బైబిల్లో చాలా కొండల గురించి రాయబడి ఉన్నాయి. సియోను కొండ, కల్వరి కొండ, ఒలీవల కొండ, రూపాంతరము పొందిన కొండ, రూపాంతరపు కొండ, 5 రొట్టెల్లో 2 చేపలు విరిచిన కొండ. యెరూషలేము అంతా కూడా కొండ ప్రాంతాలు, కొండలు పర్వతములతో ఉన్నటువంటి, చుట్టూ పర్వతాలు ఉన్నటువంటి పట్టణం అది యెరూషలేము. మొదటిసారి నేను యెరూషలేము వెళ్ళినప్పుడు సాయంకాలం ఒక 6:30-7 గంటల సమయంలో మా బస్సు లోపలికి ప్రవేశించింది ఫ్లైట్ దిగాక. అలా చూస్తే ఆ కొండల మీద ఎంత అందంగా ఆ లైట్లు, ఆ పర్వతాలు, ఆ మసక చీకట్లో ఒక చక్కటి ఆ వాతావరణం చూసినప్పుడు, చుట్టూ ఆ పర్వతాలను చూసినప్పుడు ఒళ్ళు జలధరించింది. ప్రభు సన్నిధిని అనుభవించాను. కొండ ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన అనుభవానికి గుర్తుగా ఉంది. కొండెక్కి ప్రార్థన చేస్తాం, ఎందుకంటే అది పరలోకానికి కొంచెం దగ్గర అవుతుంది. కొంచెం ఒక స్టెప్ వేసినట్టు అంతే, ఒక స్టెప్ కూడా కాదనుకోండి. పోనీ భూమికి దూరం అవుతాం, కొండకి పరలోకానికి దగ్గర అవుతామో లేదో తర్వాత సంగతి. కొండ ఎక్కిన వాడు భూమికి దూరం అవుతాడు. భూమి యొక్క కాలుష్యం, భూమిలో ఉన్న అలజడులు, శబ్దాలు అవన్నీ వినపడకుండా, భూమిలో ఉన్న ఆకర్షణలు కనబడకుండా ఒక ఉన్నతమైన కొండ ఎక్కినప్పుడు లోకంలో ఉన్నవన్నీ, మనం పెద్ద పెద్దవి అనుకున్నవన్నీ చిన్న చిన్నగా కనపడతాయి. కొండ మీద అనుభవాలు ఏంటంటే మన జీవితంలో ఒక ఉచ్చ స్థితికి చేరినటువంటి ఆనందం, సంతోషం, అభివృద్ధి, ఆశీర్వాదం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండటం కొండ మీద అనుభవం. ఒక క్రైస్తవుడు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలంట. మనం కొండ మీద కట్టబడిన పట్టణం లోకమంతటికి ఆశీర్వాదకరంగా, కొండ మీద కట్టబడిన పట్టణం అందరికీ కనపడుతుంది. కానీ కొండ మీద ఉన్నవాడు లోకానికి దూరంగా ఉంటాడు. మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళేవాడు.
ఎత్తైన స్థలాల్లో మనల్ని నివసింపజేసేవాడు. పక్షులన్నిటిలో బాగా పైకి ఎగిరే పక్షి ఏంటో తెలుసా మీకు? దానికే పక్షి రాజు అన్నాడు. అందుకే ఈగిల్, అది పక్షి రాజు, పక్షులకే రాజు. అడవి జంతువులకి ఎలాగా సింహం రాజో, పక్షులకి ఈగిల్ పక్షిరాజు. ఉన్నతమైన కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఉన్న చెట్టులో కట్టుకుంటుంది గూడు. అది ఎప్పుడు పైకి ఎగురుతుంది. ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. మీరు కాకి ఎగిరేటప్పుడు చూసారా ఎప్పుడన్నా? చేతులు ఎట్టెట్టిట్ట కొట్టుకుంటూ ముక్కుతూ మూలుగుతూ ఎగురుతుంది. అది పక్షిరాజు ఎగిరిందంటే 2 సార్లు ఇట్ట అన్నాక ఒక రీచ్ అయిపోద్ది ఒక హైట్కి. అప్పుడు జర్రన రెక్కలు చాపి, రెక్కలు కొట్టుకొని కాదు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అది ప్రార్థన అనుభవం. ప్రార్థన ప్రారంభంలో మనకి భారంగా ఉండొచ్చు అండి. ప్రార్థన చేద్దామంటే గిచ్చుకోవాల్సి వస్తుంది. ప్రార్థన రాదు, చెయ్యబుద్ధి వేయదు, చేస్తానికి పదాలు దొరకవు, మనస్సు స్థిమిత పడదు. కానీ నువ్వు ప్రార్థనకి తీర్మానించుకుంటే, అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఇట్స్ అ లాంగ్ టైం ప్రేయర్, కొంచెం ఎక్కువసేపు చేసే ప్రార్థన. ప్రార్థన రగులుకునేదాకా మనం ప్రార్థనలో కనిపెట్టాం. మామూలుగా క్లుప్త ప్రార్థనలు చేసి ముగించుకుంటాం. కానీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి కొన్ని గంటలు కనీసం కేటాయించినప్పుడు మనం ప్రార్థనలో రగులుకోవటానికి, ప్రార్థన ఆత్మను పొంది పైకి ఎగరటానికి, మనం ఇక్కడ చూసిన భూతాల్లాగా పెద్ద పెద్ద ఆటంకాలుగా కనబడినవన్నీ మనం పైకి వెళ్ళినప్పుడు అవి చిన్న చిన్న బొమ్మల్లా కనపడతాయి, పిచ్చుకల్లా కనపడతాయి. కాబట్టి ప్రార్థన అనుభవాలు ఒక వ్యక్తిని పైకి లేపుతాయి. వారి ఆలోచన శైలి పెరిగిపోద్ది. వారి యొక్క ప్రణాళికలు, వారి కోరికలు, వారి యొక్క ఉద్దేశాలు పరిశుద్ధమైనవిగా, ఉన్నతమైనవిగా మారతాయి. విలియం కేరీ అన్నాడు, దేవుని వద్ద నుండి గొప్ప వాటిని ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రార్థిస్తుంటామో మన చిన్న మనసుతో చేసిన ప్రార్థనలు రూపాంతరం పొంది మనకు తెలియకుండానే దైవ చిత్తానుసారమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తాం. అందుకని ఉన్నతమైన అనుభవాన్ని చూపించేది కొండ మీద జీవితం. పక్షిరాజు పైకి ఎగిరి ఆ కొండ మీద ఉన్న చెట్టు మీద గూడు కట్టుతుంది. అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతుంది. ఎంత పైకి ఎగిరినా పక్షిరాజులో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దాని కన్ను చాలా షార్ప్ అండి. అది అక్కడి నుంచి చూస్తుందట దాని ఆహారం ఎక్కడుందో. ఆ చెరువులో ఎగురుతున్న చేపను అక్కడి నుంచి చూసి డర్ర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి పిల్లలకి అక్కడ పోషిస్తుంది. ఆహారం కొరకు మాత్రమే కిందకు దిగుతుంది, మరి దేనికోసం దిగదు. ఉన్నత స్థలాల్లో ఎగిరే అనుభవం. ప్రార్థన పరుడు ఉన్నతమైన స్థలాల్లో అతని జీవితం ఉంటుంది. ఈ లోకం ఆకర్షించదండి వారిని. ఈ లోకం వారిని కలవరపరచదు. ఈ లోకం వారిని కృంగదీయదు. నిజంగా ఈ లోకంలో ఉన్న విషయాలు వింటుంటే, చూస్తుంటే మనకు కలిగేది కలవరం, భయం, బాధ, చిక్కులు, సమస్యలే. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి చూస్తే, ఉన్నతమైన ఆయన దృష్టితో మనం చూస్తే ఈ లోకంలో అన్నీ దేవుని ముందు స్వల్పమైనవిగా కనపడతాయి. వారి దేవుడు కొండలకు దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసేవాడు అని అందరూ అనుకుంటారు. కొండల మీద అక్కడ సిరియా రాజు
ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు ఓడిపోయారు వాళ్ళు. కొండకి యుద్ధం చేసినప్పుడు కొండ మీద ఓడిపోతే వాళ్ళు అంటున్నారు, అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఒరే కొండలెక్కితే వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడున్నారు కొండ మీద, ఈసారి మనం లోయలో యుద్ధం చేద్దాం, మైదానంలో యుద్ధం చేద్దాం అని చెప్పి వాడు 1 year 1 సంవత్సరం సిద్ధపడి చాలా సైన్యాన్ని సమకూర్చుకొని ఆ మైదానంలో అయితే వాళ్ళని ఓడించేస్తాము అని చెప్పి ప్లాన్ వేస్తున్నప్పుడు దైవజనుడి చేత దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, కొండలకే ఆయన దేవుడు అనుకుంటున్నారు కానీ ఆయన లోయలకు కూడా దేవుడే. మన జీవితాల్లో దేవుడు మనం అడిగినవన్నీ ఇచ్చినప్పుడు హల్లెలూయా అంటాం కదండి. మనకి ఉన్నతమైన ఆశీర్వాదాలు దొరికినప్పుడు అబ్బా మా దేవుడు ఎంత గొప్పవాడు, వాయిస్ కూడా మారిపోద్ది అప్పుడు కదండి. చాలా గొప్పవాడు మా దేవుడు ఏమనుకున్నారు అంటామండి. నువ్వు అంతా ప్రార్థన చేసిన తర్వాత ఏమీ జరగకపోతే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఏమంటావు? నా దేవుడు చాలా గొప్పవాడు, నేను అడిగిన ఇవ్వలేదంటే నాకు మరేదో ఇస్తాడని అంటావా? లేకపోతే దేవుడు నువ్వు అనకపోయిన పక్క వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం దేవుడమ్మా ఏందో చెప్పావు, ఏం జరిగింది నీకు, ఏమైంది నీకు? చాలామంది పాస్టర్ గారులకి పిల్లలు లేరని చెప్తారండి. పాస్టర్ గారికే పిల్లలు పుట్టకపోతే ఆ పాస్టర్ గారు సంఘానికి బోధించాలంటే కష్టమే కదా. గర్భఫలం యెహోవా ఇచ్చే దానము అని చెప్తున్నాడు అనుకో, అక్కడ కూర్చుని వాళ్ళు అంటారు, మరి మీకేరి, మరి మీకు లేరే, మాకు చెబుతారు మీ దేవుడు గొప్ప గురించి, మీరు మాకేరి మీకేరి ఏంటండి? ఆవిడ వెంటనే పాస్టర్ గారు ఇక నేను సేవ మానేస్తాను అనుకుంటే, ఈ అవమానాలు పొందలేకపోతున్నాను అనుకుంటే, నాకు తెలుసు అంతర్వేది పాలెంలో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టమ్ గారు ఉన్నారు. ఇద్దరు చలాకీగా దేవుని సేవ చేస్తుంటారు. పిల్లలు లేరు వాళ్ళకి. నేను ఇంచుమించు 10 సంవత్సరాలు వాళ్ళతో పరిచయం ఉంది. 10 సంవత్సరాల్లోనూ పిల్లలు లేరు. వాళ్ళు ఈ మధ్య రిటైర్ అయిపోయారు, వృద్ధులైపోయారు, పిల్లలు లేరు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పిల్లలు లేరా అండి అంటే ఆయన అంటాడంట, ఇదిగోండి మా పిల్ల, ఎవరు వాళ్ళ ఆవిడని చూపించి, ఆయన ఆమంటదండి, ఇదిగోండి మా పిల్లోడు, మేమిద్దరం పిల్లలమే, మేము ఆడుకున్నట్టు మీరు కూడా ఆడుకోరు పొండి అందంట. మాకు లేని బాధ మీకెందుకు, మాకే లోటు లేదు, నా భార్య నాకు నా బిడ్డ కంటే ఎక్కువ నన్ను ప్రేమించుకుంటుంది, మేము నవ్వుకుంటాం, ఆడుకుంటాం, ఆనందిస్తాం, మేము ఒకరికొకరు ఉన్నాం, మాకు చాలు, మాకు దేవుడు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే దేవుడు మేము శోధించమని యవన కాలం నుండి చెప్పడం మొదలుపెట్టారంట. ఏంటంటే అది నిజమైన భక్తి. నీకు బిడ్డను అడగంగానే దేవుడు బిడ్డనిచ్చేస్తే హల్లెలూయా అని స్తుతికోవడం పెట్టేసుకొని, ఆ తర్వాత పిల్లోని ఎల్కేజీ జాయిన్ చేసి ఆ తర్వాత అమెరికా పంపించుకుంటే అదా సాక్ష్యం? దేవుడు ఇస్తాడు, ఇవ్వడం, ఇచ్చిన ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. మంచి అయితే దేవుడు ఇచ్చాడని, జరగకపోతే దేవుడు ఇవ్వలేదనుకుంటే అది అజ్ఞానం, అది అజ్ఞానం. ఆయన కొండలకు దేవుడే, లోయలకు దేవుడే. మేలైనా కీడైనా నా దేవుడు నా దేవుడే. ప్రార్థనలో మనం ప్రార్థన చేసేది దేవుని మనసును మార్చడానికి కాదండి. చాలామంది దేవుని మనసు మార్చడానికి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారు. దేవుడు ఎలాగ మనసు మార్చుకొని నాకు బిడ్డని ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు సీట్ ఇస్తాడు, నాకు కాలేజీలో ఇది ఇస్తాడు, లేకపోతే నా రోగాన్ని తీస్తాడు. ప్రార్థన అనేది మన మనసు మారటానికి. తెలుసుకోండి, దేవుడు మారడం, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రార్థనలో నువ్వు ఆయన చిత్తానికి లోబడినట్లుగా నీ మనస్సు రూపాంతరం పొందాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రైస్తవుల భక్తి ఎలాగుందంటే, కొండెక్కిస్తే హల్లెలూయా అంటారు,
లోయలో పడితే దేవుడు లేడు, దెయ్యం లేదంటారు. ఏంటండి? ఒక మేలు జరిగితే అబ్బా నా ప్రభు ఎంత గొప్పవాడంటాడో, నువ్వు అడిగింది దొరక్కపోతే నాకేం చేశాడు దేవుడని మూతి ముడుచుకుంటారు. ఇది కాదు నిజమైన క్రైస్తవ భక్తి. మన దేవుడు కొండెక్కించగలడు, లోయలో నడిపిస్తాడు. అందుకే దావీదన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను నా ప్రభు నాతో ఉన్నాడు. లోయలో కూడా సంతోషించిన దానికంటే ప్రభు సన్నిధిలో ఏడ్చిన సమయాల్లో నేర్చుకున్న పాఠాలు, పొందినంత ఆదరణ నేను ప్రపంచంలో ఇంకెక్కడ పొందలా. ఒక బాధలో నుంచి, ఒక సమస్యలో నుంచి ప్రభు తీసుకెళ్ళినప్పుడు ఆ సమయంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ, ప్రభువా నీ ఇష్టం నాయనా, నీ చిత్తం నాయనా, నీ కొరకు నేనేమైనా చేయడానికి సిద్ధం నాయనా అని అప్పగించుకుంటూ ఆ నిందలు, అవమానాలు, ఆ పోరాటాలు ఉన్నప్పుడు ఆయన మీద పూర్తిగా ఆనుకొనటంలో ఉన్నంత ఆనందం మనం ప్రభు అడిగింది ఇచ్చినప్పుడు దొరికినంత సంతోషంలో పోలిస్తే అది చాలా తక్కువ. ఈ వాక్యం ఎప్పుడు చెప్పినా నాకు ఒక సంభవం గుర్తొస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీద ఒకసారి 1986 సంవత్సరం అది కొత్తగా సేవ ప్రారంభించి, ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించి చిన్న పరిచర్యలో ఉంటున్నప్పుడు బిల్లీ గ్రహాం గారు అంటే చాలా ఇష్టం నాకు. నేను బైబిల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన మెసేజ్లు వినటానికి రేడియో కొనుక్కున్నాను. ప్రతిరోజు పొద్దున్న 7 నుంచి 7:30 వరకు ఆయన ప్రసంగాలు రేడియోలో వచ్చేవి క్రమం తప్పకుండా వింటుండేవారిని. గొప్ప సువార్థికుడు, సామాన్యమైన సువార్థికుడు, ఆత్మల భారం కలిగిన వాడు. ఆ రోజుల్లో ఆయన క్రూసైడ్స్ జరిపిస్తే లక్షల మంది జనం వచ్చేవాళ్ళు టీవీలు లేనప్పుడు కూడా. ఆ దైవజనుని మాటలు వింటూ వారు ఒక కాన్ఫరెన్స్ ఆమ్స్టర్డామ్లో, లండన్లో జరిపిస్తున్నారని, ఇవాంజలిస్టిక్ కాన్ఫరెన్స్ జరిపిస్తున్నారు, ఇవాంజలిస్ట్ అందరికీ ఆయన ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకుంటారని తెలిసినప్పుడు నేను వెళ్ళాలని ఆశపడ్డాను. దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే మా నాన్నగారు అన్నారు, నేను కడతాను రా వెళ్ళన్నారు. అప్పుడు ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ఇప్పుడు 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లెక్క. అప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు విమానం ఎక్కలేదు, ఏ దేశం వెళ్ళలేదు. ఎంత ఆశ ఉంటుందో ఆలోచన చేయండి. అబ్బా సూట్ కేసు సర్దుకొని, అది చలంట, స్వెట్టర్లు పెట్టుకొని, కోటు పెట్టుకొని, అయ్యి ప్యాక్ చేసుకొని, పాస్పోర్ట్ తయారు చేయించుకొని, పాస్పోర్ట్ లేదప్పటికి పాస్పోర్ట్ తయారు చేసుకొని, ఆహా ఇంటికాడ స్తుతికోటం పెట్టుకొని, ప్రసంగం చేయడానికి ఎవరూ లేకపోతే నేనే ప్రసంగం చేసుకొని, ఏం ప్రసంగం చేశాను? నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని పోకము అనే వాక్యం ఇచ్చాడు దేవుడు. ఇంటి దగ్గర కోటం పెట్టుకొని, దేవా నీ సన్నిధి రాకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్ళొద్దు అనే ప్రసంగం చేసుకొని, చేసేదేమో ఆ ప్రసంగం, సర్దేదేమో సూట్ కేసు. ఎక్కడి నుంచి అప్పుడు మెడ్రాసులో ఎక్కడెక్కడ లేవు. ముంబాయిలో మా తెలిసిన సహోదరుల దగ్గర రూములు బుక్ చేసుకోవడానికి డబ్బులు లేవు. ఒకరింట్లో ఉండి వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు, కింద నుంచి నీళ్లు పోతుంటాయి, పైనుంచి దావులు ఎగురుతుంటాయి. ఒకరోజు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి పడుకోవడానికి స్థలం ఉండదు అక్కడ. అందుకని ఒక మాస్టర్ గారింటి కాడి నుంచి ఇంకో మాస్టర్ గారింటికి వెళుతూ, ఇక రేపు ఫ్లైట్ ఎక్కుతానన్నప్పుడు ఈ ఇంటికాడి నుంచి ఇంకో ఇంటికి తీసుకెళ్తుంటే సిటీ బస్ ఎక్కితే ఆ బస్సులో బ్యాగ్ ఎవడో గట్టిగా కిందకి లాగాడు. అబ్బా అని పైకి తీసేటప్పటికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చింది, ఖాళీ అయిందని ఎత్తేటప్పటికి ఖాళీ అయిపోయింది బ్యాగు. గబగబా తడివి చూసుకుంటే అన్నీ ఉన్నాయి, పాస్పోర్ట్ తప్ప, ఫ్లైట్ టికెట్ తప్ప. మిగిలిన డబ్బులు అలాగా ఉన్నాయి, మిగిలినవన్నీ అలాగా ఉన్నాయి. అది లేకుండా అంటే మనం ఎక్కుతాం. ఆశ నిరాశలాయని. కొంతమంది బ్రదర్స్ చెప్పారు, బాబు ఆ డబ్బులు కాదు కాబట్టి ఏదో పోస్ట్ ఆఫీస్ బాక్సులు వేసేస్తారంటే కొంతమంది బ్రదర్స్ వెళ్ళి వెతికారు. రాత్రి అంతా ఒకటే ప్రార్థన, ప్రభు నా పాస్పోర్ట్ నాకు ఈయన నన్ను తీసుకెళ్ళయ్యా, బిల్లీ గ్రహాం గారు చూడాలయ్యా, ఆ కాన్ఫరెన్స్లో ఉండాలయ్యా, విమానం ఎక్కాలయ్యా, దుమ్ము ఉంటుందంటయ్యా, ఇతర దేశాల్లో నున్నగుంటాయంటయ్యా, రోడ్లు ఎట్టుంటాయో చూడాలేసయ్యా.
రాత్రంతా ఒకటే ఉపవాసం ఏంటి కదా, ఉపవాసము, తిండి లేదు, నిద్ర లేదు, రెండు జాగరణ. తెల్లవారేదాకా ప్రార్థన చేశానండి, శ్వాస వచ్చేదాకా. ఇక చేస్తాను ఏమన్నా ఎడతెగక ప్రార్థన ఏంటో అప్పుడు నాకు గుర్తుంది, అదే ప్రార్థన. పాస్పోర్టో 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 ఎంత చేసిన వెంటనే దేవుడు ఎవరో చెప్పారు, వెళ్ళిపోండి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి, అక్కడికి ఎవరన్నా తెచ్చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ఇదిగో నీ పాస్పోర్ట్ అని ఇస్తాడు అక్కడ అంటే. వెళ్ళిపోయాను అక్కడ. నాతో 15 మంది బ్రదర్స్ పాస్టర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా హాయ్ 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 అన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేనేమో ఎక్కడ నిలబడను అనుకోమని. వెనక్కి తిరిగి చూడరే పోయిన వాళ్ళు, అయ్యా నా గురించి అక్కడ చెప్పండి, అయ్యా నా గురించి అక్కడ అని వెళ్ళిపోతున్నారు. అది గ్రూప్ టికెట్, మీరు వెళ్ళకపోతే మీ సీట్ ఖాళీగా వెళ్తుంది, కానీ ఇంకోసారి మళ్ళీ దాన్ని వాడటానికి పనికిరాదు, ఆ టికెట్ మళ్ళీ కొనుక్కోవాలన్నారు. సరే అక్కడి నుంచి మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ మా తమ్ముడు ఉంటే వాళ్ళని పట్టుకొని డూప్లికేట్ పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ పొరుగుని బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని అంతా చేస్తే అంతకుముందు వెళ్ళిపోయారు. టాటా చెప్పేశారు, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. అదిగో నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా. సరే నెక్స్ట్ ఫ్లైట్ ట్రై చేద్దాం అని చెప్పి ఒక్కరోజులో ముంబై, ఢిల్లీ, మనకి హైదరాబాద్ వచ్చి పాస్పోర్ట్ చేసుకొని మళ్ళీ నాన్న తిప్పలు పడి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆమ్స్టర్డామ్ ఫోన్ చేస్తే ఆల్రెడీ ద కాన్ఫరెన్స్ ఈజ్ స్టార్టెడ్, నో మోర్ ఎంట్రీస్, ఈవెన్ ఇఫ్ యూ బై యువర్ ఓన్ టికెట్ దెర్ ఇస్ నో ఎంట్రీ హియర్ అన్నారండి. ఇంకా చూడండి నా సంగతి, బ్యాక్ టు కాపవరం, బ్యాక్ టు నీ సన్నిధి నాతో రాణిలో నన్ను తీసుకొని పోకమన్నాను చూడు, అక్కడికే పోవాలి. నా లైఫ్లో అంత డిప్రెషన్ అయిన రోజు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినని రోజు మరొకటి లేదండి. ఎప్పుడు విన్నాడు దేవుడు నా ప్రార్థన, అప్పుడు మాత్రం నాకు అస్సలు సమాధానం ఇవ్వాల, ఏం అర్థం కాల. నిజంగా చెప్తున్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏం చేస్తారు ఆ ఊరిలో అందరూ, ఏంది వెళ్తున్నారు, వెళ్ళలేదా, అయ్యో అయ్యో అసలే పల్లెటూరు. రాజ్ ప్రకాష్ పాల్ కడుపులో ఉన్నాడు అప్పుడు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించి వెళ్ళాను. వెళ్ళి తలుపు కొడితే మా అత్తగారు తలుపు తీసి, ఏంటంటే అల్లుడు గారు వచ్చారు. ఎందుకు వస్తారు అల్లుడు గారు, అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి ప్రభా, ఫాన్ చేసుకొని ఏడిస్తే ఈ వాగ్దానం ఇచ్చాడండి. అప్పుడు యెహోవా కొండలకే దేవుడు అనుకుంటున్నారు, కానీ లోయలకు కూడా దేవుడే. నీ జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తేనే దేవుడు అనుకుంటున్నాడేమో, బాధలు వేదనల్లో కూడా నిన్ను విడువని వాడే. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నిన్ను వెళ్లకుండా చేయటానికి. నువ్వే చేసుకున్నావు కదా ప్రసంగం, నువ్వే చేసుకున్నావు కదా. నేను రాకుండా పోనివ్వద్దన్నావు, నేను రావటం లేదు, అందుకే పోనివ్వలేదు నిన్ను. నిజంగా చెప్తానండి, నాతో పోయిన పాస్టర్లు, నాకు తెలిసి 4-5 పాస్టర్లు మళ్ళీ వచ్చి ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయి సెటిల్ అయిపోయారండి అక్కడ. ఇక్కడికి రాలే. ఇంకో పాస్టర్ గారు ఏం చేశారంటే, అక్కడ కొంతమంది దొరల దగ్గర అడ్రస్లు తీసుకొని ఇక్కడ మీటింగ్లు అరేంజ్ చేశారండి. మీటింగ్లు అరేంజ్ చేస్తే ఆ మీటింగులకు అందరూ వచ్చేయండి అని చెప్పేస్తే, మీరు అడ్వర్టైజ్ చేసేయండి, నేను వచ్చి డబ్బులు ఇస్తానన్నారంట వాళ్ళు. వీళ్ళన్నీ అప్పులు చేసేసి మీటింగులు పెట్టేశారు. ఆ దొరలు వచ్చారు, వాళ్ళు చెప్పే డాక్టరీను, వాళ్ళ ప్రీచింగు, ఈ పాస్టర్ గారు వారిని నడిపించిన విధానం చాలా తేడా. ఆ పాస్టర్లకి వచ్చిన దొరలకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అక్కడ మీకు పరిశుద్ధాత్ముడు లేడు, వీఆర్ గోయింగ్ అని వెళ్ళిపోయారంట వాళ్ళు. మరి నా డబ్బులో అంటే డబ్బులు లేవు, గిబ్బులు లేవు, వీఆర్ గోయింగ్ అన్నాడు. ఆ పాస్టర్ గారు నాకు కనబడి అన్నాడు, బాబు అనవసరంగా వెళ్ళిన ఆమ్స్టర్డాము. సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే, ఫారిన్ డబ్బులు వచ్చేసిందని ఇచ్చే కానుకలు మానేశారు, దొరలేమో చేతులు వెళ్ళబెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులు నా చుట్టూ చుట్టుకున్నాయి, సంఘం అంతా చెదిరిపోయింది, నా బతుకు, నా మినిస్ట్రీ అంతా, ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న మినిస్ట్రీ పాడైపోయిందంటే
నాకు అర్థమైందప్పుడు, దేవుడా స్తోత్రం నాయనా. నాకు అసలే అమెరికా వాళ్ళు అంటే ఇష్టం, అమెరికాలో ఉండటం అంటే ఇష్టం, డీసెంట్గా ఉండడం అంటే ఇష్టం, నీట్గా ఉండటం అంటే ఇష్టం, హాష్ మీష్ మీష్ వాష్ అని ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇష్టం. మరి ఇట్టాటోడు అక్కడ పడితే ఏమైపోతాడు చెప్పేక మీకు దక్కుతాడా? దేవుని తలంపులు వేరు, మన తలంపులు భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు. ఆ రోజు గురించే నేను ఆలోచించాను, కానీ నా దేవుడు ఈ రోజు కొరకు ఆలోచించాడు. ఆయన నేను సమాధి చేరే వరకు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను ఆలోచించాడు. ఆ కన్నీటి లోయలో ఒక నెల రోజులు ఒకవేళ మునిగానేమో, కానీ ఇప్పటికీ నా దేవుడు ఎంత గొప్పవాడో. నా పాస్పోర్ట్ పోగొట్టి నన్ను విమానం ఎక్కనేమన్నా చేసి నా పట్ల దేవుడు తన ప్రణాళిక ఎలా బయలుపరిచాడో చూస్తే, ఆయన లోయలకు దేవుడే, ఆయన బాధలలోనూ దేవుడే, ఆయన అడిగినవి ఇచ్చే దేవుడే కాదు, ఇవ్వని దేవుడు కూడా. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు అనేది నిజమైన భక్తి. మీ దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడా అని అడిగితే నెబుకద్నెజర్ ఏమన్నాడు? షద్రక మేషక అబేద్నెగో, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను కావాలంటే మేము ఈ అగ్నిలో మలమల మాడైనా పోతాము, కానీ నీవు పెట్టిన ఈ విగ్రహానికి మేము, అది నిజమైన భక్తి. రక్షిస్తే సరే, రక్షించకపోతే సరే, నీ సంగతి నీవు చెప్పినట్టు చేస్తామన్నారా? ఈ రోజున చవకబారు భక్తి నేర్చుకుంటున్నామండి. ప్రభు అంటే అన్నీ ఇచ్చేస్తాడు, మనం అడిగినవి అన్నీ, ఆయన నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ జరిగిపోతాయి అన్న సంగతే మనం అనుకుంటున్నాం. కానీ ఆయన తన చిత్తములో సమస్తము చక్కగా చేస్తాడు. కొన్నిసార్లు మనకి ఒక నష్టం కలిగిన, ఒక కష్టం కలిగిన, ఒక బాధ కలుగు చేసిన, అది మన మేలు కొరకే. మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా అది మన మంచి కొరకే అని గ్రహించుకునేవారు ప్రార్థనలో అలసిపోరు, ప్రార్థనలో విసిగిపోరు, ప్రార్థన చేసినవి దొరకకపోతే అవిశ్వాసులుగా మారిపోరు. ఆయన మీదనే ఆనుకుంటారు, ఆయన యందే విశ్వాసం ఉంచుతారు. కొండ మీద అనుభవాలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు లోయలో అనుభవాలు ఉంటాయి. ఉచ్చమైన స్థితిలో నిన్ను హెచ్చించగలిగిన వాడు, నీ తల ఎత్తువాడు ఆయన. నీ చుట్టూన్న వారు ఆశ్చర్యపడినట్లుగా నీ ప్రార్థనలకు జవాబులు ఇచ్చి అత్యధికంగా దీవించగలిగిన వాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందు విషయంలో ఏ అనుమానమో లేదు. అదే సమయంలో నువ్వు కృంగిన సమయాలలో, నువ్వు విడిచిపెట్టబడిన సమయాలలో, నీవు అడిగినవి దొరకని సమయాలలో నిన్ను ఆయన మర్చిపోలేదు. యోబు ఎలా బతికాడు అనుకున్నారండి? అని అంటున్నాడు, నన్ను చూసిన వారు భయపడ్డారు, నన్ను చూసిన వారు లేచి నిలబడ్డారు, నా కాలు నేతిలో పడ్డట్టుంది, నేను అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇప్పుడు నా వాసన ఎవరికి గిట్టడం లేదు, నేను అన్నీ పోగొట్టుకున్నాను, అంత ఉన్నత స్థితిలో ఉన్న నేను ఇంత ధీర స్థితిలో ఉంటున్నాను, అయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కలిమిలో ఉండట ఎరుగుదును, లేమిలో ఉండట ఎరుగుదును, కడుపు నిండిన వాడనే ఉండట ఎరుగుదును, ఆకలి కొనిన వాడనే ఉండట ఎరుగుదును. క్రైస్తవ భక్తిలో ఒక భక్తుడి చరిత్ర తీసుకోండి. కొండ మీద అనుభవాలతో పాటు లోయలలో కూడా, శ్రమలలో కూడా, వేదనలలో కూడా వారు నడిపించబడడం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని చూసుకుంటే ఎన్నిసార్లు, అందుకే రాశాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమో నాకు రాదు. మన జీవితాల్లో కష్టాలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుడు సమాధానం ఇవ్వలేదు నాకు అనే విషయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఎన్నిసార్లు ప్రార్థించినా జవాబు రాదేంటి అని విసిగిపోయిన పరిస్థితులు మీకున్నాయా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు ప్రార్థన వింటం లేదేమో అనే కృంగిపోయిన సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు,
నీ లోయలో కూడా నేను నీతో ఉన్నాను. నీ బాధ నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ పోరాటం నేను చూస్తున్నాను. పక్షిరాజు అండి పైన గూడు కట్టుద్ది అన్నాను కదా, అన్నానా లేదా? ఏం చేస్తున్నాను? గూడు కట్టి గుడ్లు పెడుతుంది. ఏం చేస్తుంది? పిల్లలు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆహారం వెతుక్కు తీసుకొచ్చి వాటికి తినిపిస్తుంది నోట్లో పెట్టి. అవి చక్కగా సాయంకాలం అయ్యేటప్పటికి అమ్మ వస్తుంది, అన్నం పెడుతుంది అని చెప్పి ఆ గూట్లో చక్కగా ఎత్తైన స్థలంలో, ఏ పాము అక్కడికి ఎక్కలేనంత స్థలంలో. పాములు పక్షిరాజుకు శత్రువు. పక్షిరాజుని ఏం చేయలేదు, కాళ్ళు పెట్టి కసికొట్టుకుంటూ కొట్టుద్ది, తలకాయ పట్టి కొట్టిందంటే అయిపోద్ది దాని పని. పక్షిరాజుని ఏం చేయలేదు. అందుకని పగ తీర్చుకోవడానికి ఏం చేస్తుంది? ఎవరిని చేయగలదు? పక్షిరాజు పిల్లల్ని గుడ్లను మింగేయటానికి గూడు కట్టుకుందంటే ఎక్కడ పసి కడుతుంది అది. అందుకని అది పాకలేని ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో గూడు కట్టుద్ది. అది సాతాను దేవుణ్ణి ఏం చేయలేరండి. చేయగలడా? నన్ను దేవుణ్ణి బాధపరచాలంటే, దేవుడి పిల్లల్ని బాధపరిస్తే దేవుడు బాధపడతాడు. ఇప్పుడు చూడండి, కోటీశ్వర్ల పిల్లలు ఎత్తుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు కదా. మీ పిల్లోడు మీకు కావాలంటే మాకు ఇంత డబ్బులు ఇయ్యేలా చంపేస్తాం అంటే భయపడిపోయి ఇచ్చేస్తారు కదా. అట్లా దేవుడి మీద బ్లాక్మెయిల్ చేయాలని చూస్తాడు వీడు సాతాను గాడు మనల్ని పట్టుకొని. మనమేమో తెక్కలోళ్ళం. ఏంటండి, మనమేమో బోరు అని ఏడుస్తుంటాం. సాతాను తల చితగ్గొట్టిన ప్రభువు మనకుండగా ఓడిపోయిన శత్రువు అండి. అపవాదికి భయపడకండి, వాడు ఓడిపోయిన శత్రువు. ఆల్రెడీ వాడి తల చితక కొట్టబడింది సెలవులో ప్రభు ప్రాణం ఇచ్చినప్పుడే. వాడు ఇంక తాకాడిస్తున్నాడు అంతే. పామును చూడండి, చంపేసిన తర్వాత కాసేపు ఎక్కడుంటుంది ప్రాణం? బతికే ఉందని పారిపోతుంటారు కొంతమంది. అది ఏం చేయలేదు, బతికున్నా కూడా దాని తల చితికేసారు, దాని విషం కక్కేసింది. విషం తీసేసిన పావుని, విషం తీసేస్తారు కదండి, విషం పీకేసిన పావుని నీ మీదకి వచ్చి కొడతానికి ప్రయత్నించిన కూరలు తీసేసినప్పుడు ఇక నీకే హాని చేయలేదు. సాతాను దేవుని ప్రమేయం లేకుండా నీకే హాని చేయలేదు. దేవుడు మనల్ని ఎత్తైన స్థితిలో ఉంచాలని, అపవాది ముట్టని స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. మరి అంత పైన పెట్టిన ఆ గద్ద పక్షిరాజు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాటికి బాగుంటుంది. అక్కడే అమ్మ తెచ్చి పెడుతుంది, తింటాం కూర్చోవటం. అమ్మ నాన్న ఇద్దరు ఉంటారంట. తండ్రి ఆహారం తెస్తాడంట, తల్లి కావలి కాస్తంట. ఓ సమయం వచ్చేసరికి ఇద్దరు వెళ్తారు, మగది ఆడది పక్షిరాజులు. అవి బాగున్నప్పుడు ఒకరోజు అమ్మ ఇంకా రాలేదేంటి, అన్నం పెట్టలేదేంటి, క్యాక్ అని వాటి ఏం సౌండ్ ఇస్తుందో మనకు తెలీదు. సౌండ్ చేస్తుంటే వస్తుందంట. వచ్చి ఏం చేస్తుంది తెలుసా? గూడంతా పీకేస్తుంది. గూడంతా పీకేస్తుంటే అది కాకర పడతాయి. అయ్యే మమ్మీ డాడీ అయినా పీకేస్తుంటే అన్నం పెడుతున్నది పీకేస్తుంది ఏంట్రా బాబా అని అర్థం కాక, అమ్మ ఇలా రాక్షసులు అయిపోయిందేంటి, మా నాన్న ఇట్లా క్రూరుడు అయిపోయాడేంటి అనుకుంటున్న పిల్లలు గూడు పీకేస్తుంటే కింద ఏమీ సపోర్ట్ లేకపోతే ఏం చేస్తాయి? ఇప్పుడు ఎగరటం నేర్చుకుంటాయి. ఇప్పుడు దాకా ఎగరవయ్యి కూర్చొని తింటుంటాయి. గూడు పీకేస్తే పడిపోతున్నా అన్నట్టు ఎగురుతుంటే పక్షిరాజు చూసి వాటికి ఎంత ఓపిక ఉందో, పడకుండా ఎంత ఎగరగలవో అంతే. అవి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే గబక్కనెళ్ళి రేకలు చాపి రెక్కల మీద వేసుకుంటుందంట. అమ్మయ్యేసయ్యా అబ్బా అనగానే మళ్ళీ వదిలిపెడద్దంట. మళ్ళీ వదిలిపెట్టుకుంటుంది. ఏంటంటే అట్లా చేస్తున్నప్పటికి ఏమైపోతాయి? ఆ పిల్లలకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు ఎగరడం వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు ఏసై ఉన్నాడు, నాకేం బాధలేదు. ఏసై ఉన్నాడు, ప్రభా ఐస్ క్రీమ్ కావాలి నాయన,
కొంతమంది విపరీతమైన కోరికలు కోరుతారండి దేవుణ్ణి. ప్రభా మంచిగా అయిపోయింది నాయన, ప్రభా డబ్బులు ఇవా అన్నట్టు ప్రధానికి అడుగుతుంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. కారు ప్రభా, కారు రాగా, ఎందుకు కారు అన్నీ ఇస్తూనే ఉంటే టైం లేదు దేవుడికి. ఇక నువ్వు విశ్వాస పోరాటాలు లేవు, నువ్వు దేవునికి మొరపెట్టావు, అడుక్కోవటమే తప్ప స్తుతించడం చేత కాదు, కృతజ్ఞతలు చెల్లించరు. మొదటిసారి ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తారు, రెండోసారి ఇచ్చినప్పుడు ఇచ్చావు లేపో అంటారు, మూడోసారి ఇంతేనా అంటారు, నాలుగో అంటారు. చూడండి మనుషులు అంతే. మొదటిసారి ఏదైనా థ్యాంక్స్ అంటారు, రెండోసారి ఎవరికోసం ఇస్తాం అన్నట్టు, నాలుగోసారి ఎప్పుడైనా ఇచ్చేది ఇంకేం ఇంతకంటే మంచిది ఇవ్వలేవా అంటారు. మళ్ళీ పైకి చూడండి అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళి మనుషులు పొందుతూనే ఉంటారు, కృతజ్ఞత ఉండదు. అందుకే దేవుడు అప్పుడప్పుడు కొండ మీద నుంచి దింపుతాడండి. దిగో కారు దిగా, లోన్ పెట్టి తీసుకున్నావు కదా, ఆడు ఎత్తుపోతాడు, దిగా గో బ్యాక్. ఎక్కడో చూశాను ఒక ఆయన, పూర్వం ఏం చేసేవారు, అందరూ ఏం దొక్కేవారు చెప్పండి, సైకిల్ దొక్కేవారు. నా బతుకులో నేను దొక్కినంత సైకిల్ ఎవరు దొక్కుంటారేమో అనుకుంటా. లెక్కేసాం, కొన్ని 100 మైళ్ళు దొక్కాను నేను మెడ్రాసులో. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి, మొత్తం సిటీ అంతా మినిస్ట్రీ కొరకు తిరిగేవాడిని సైకిలే. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు బైక్ లేదు, కారు లేదు, సైకిల్ దొక్కటమే. పిక్కలు అందుకే గట్టిపడిపోయినాయి. ఇప్పటికీ నేను ఎంతసేపు నిలబడుతున్నాను, అందుకే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పిక్కలు ఎప్పుడుతాయని సైకిల్ అమ్మేసంట బైక్ కొనుక్కున్నాడంట ఒకడు. హల్లెలూయా, ప్రభా బైక్ ఇవ్వా, సైకిల్ దొక్కలేకపోతున్నా అంటే బైక్ ఇచ్చాడంట దేవుడు. బైక్లో కూర్చుంటే నడువు నొప్పి వచ్చిందంట. ఇప్పుడు బైకులు నడిపే వాళ్ళందరికీ ఏంటి ఇప్పుడు బ్యాక్ పెయిన్. ప్రభా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది అయ్యా, ఎన్ని రోజులు బైక్ నడపాలయ్యా, నీ బిడ్డను జ్ఞాపకం. కారేనైనా కారు ఇచ్చాడు దేవుడు. కారు ఇస్తే బొజ్జ పెరుగుతుంది. కారులో కూర్చుంటే ఎట్ట అవుద్దట, ప్రభా బొజ్జ పెరుగుతుంది నాయన, జిమ్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వా. బొజ్జ కరిగించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు, జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టి మళ్ళీ ఏం తొక్కుతారు అక్కడ. అది అడిగిన దేవుడు మనకి ఇస్తుంటే అనవసరమైన అడిగి అనవసరమైన తిప్పలు తెచ్చుకుంటున్నాం. అది దేవుడు మళ్ళీ నిజంగా సైకిల్ తొక్కితే ఉన్న ఆరోగ్యం ఢిల్లీలో ఊపిరి ఆడతలేదండి, ఆక్సిజన్ ముక్కులకు తగిలించుకొని వెళ్తున్నారు. ఎందుకు? ఈ కంపెనీలు, ఈ ఫ్యాక్టరీలు, ఈ బైకులు, కార్లు, ఆటోలు ఎట్లుంటో తెలుసా ఢిల్లీలో. మనం అనవసరమైన వాటిని అడిగింది దేవుని దగ్గర తీసుకుంటున్నాం, కానీ మళ్ళీ బ్యాక్ టు సైకిలే బెటరు. చల్లగా తాటాకింట్లో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసండి. తాటాకింట్లో ఉన్నాను సువార్త కొరకు. నేను ఫ్యాన్ అక్కర్లేదు, ఏసీ అస్సలు అక్కర్లేదు. కింద మట్టి పేడతో అలికి ఆ పాకలో ఉంటే హాయిగా ఉంటుంది ప్రాణం. ఏంటండి, అదే సిమెంటు స్లాబ్ వేసేస్తే తలుపు తీస్తే వేడి ఆవిరి లోపల నుంచి వస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి ఎన్ని ఫ్యాన్లు కావాలి, ఎంత ఏసీలు కావాలి. దేవుడు ఆయా సమయాలలో మన స్థితి మనం తెలుసుకునేటట్టు చేస్తాడు. దేవుడు ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. ఏది జరిగినా అది మన మేలుకే. ఏలియాకి పొద్దున్న సాయంత్రం కాకులు తీసుకొచ్చి ఆహారం ఇచ్చాయి. ఏమిచ్చాయి? రొట్టె మాంసం. తిని ఏం చేశాడు ఆయన? ఏం పనిలేదు, ఇప్పుడు వెయిట్ చేయమన్నాడు అంతే. అంటే హాయిగా ఆ కేరీతి వాగు దగ్గర కూర్చొని ఇటు ఆడుకుంటున్నాడు అంతే. టైం ఎప్పుడు అవుద్దా, కాకులు రావేంట అంటే ఆయనకి తింటాం, మళ్ళీ తాటం, మళ్ళీ కూర్చోవటం. ఏమై ఉంటాడు కొన్ని రోజులకి? శుభ్రంగా బొజ్జ పెరిగిపోయి ఉంటుంది. చూశాడు దేవుడు ఒకరోజు నీళ్ళు ఆగిపోయినాయి అంటే కాకి రాలేదంట. ఏంటి ప్రభా కాకిని మర్చిపోయావు పాపటం? మర్చిపోలేదు ఆయన. ఏంటి ప్రభా నీరు ఆపేశావు? ఆపలేదు ఆయన. లే, నీవు సారేపోతే నీ ఊరికెళ్ళు, అక్కడ విధవరాలకి నేను
ఆజ్ఞాపించానన్నాడు. ఆ విధవరాలు ఏం పెట్టింది? ఆయనకి పులకాలు పెట్టింది. ఏం పెట్టింది? మరి పేదోళ్ళు నీకులాగా నెయ్యి నూనెలు వేసి మునిగేటట్టుగా వండుకోవడం కుదురుద్దా? అట్ట తడుకొని వండుకుంటారు వాళ్ళు కొండలో. ఏమైందండి? కొండ కూడు పెట్టాడు దేవుడు. ఏం కూడు పెట్టాడు పాస్టర్ గారికి? బొచ్చగరకాలి కదా అది. మరి మాంసం ఉంది అక్కడ? మాంసం లేదు ఇక్కడ, నాన్ వెజ్ లేదు, ఒట్టి పులకాలే, పచ్చడి కూడా లేదు. పాపం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయి ఉంటాడు. దేవుడు చేసేది ఏది చేసినా మన మంచికే. ఉంటే తినండి, లేకపోతే స్తుతించండి, అంతేగాని తినమరిగినోడు మళ్ళీ తిండి లేకపోతే ఎడుతో కూర్చుంటాడండి. పైకి ఎక్కడానికి సిద్ధపడ్డాడు కిందకి దిగమంటే కోపగించుకుంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు పైకి వచ్చి పాట పాడు బ్రదర్ అన్నామనుకో అని వస్తాడు. నువ్వు వెళ్ళి కింద కూర్చో అంటే బయటకు వెళ్ళిపోతావు. నిన్ను పైకి ఎక్కిచ్చినోడే కదా కిందకి దిగమంటున్నాడు. ఎక్కిచ్చేవాడు ఆయనే, దింపేవాడు ఆయనే. ఎక్కితే ఎక్కుతా, దిగమంటే దిగుతా. కొండల్లో దేవుడే, లోయల్లో దేవుడే, మేలైన దేవుడే, కీడైన దేవుడే, ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. ఏ స్థితిలోనైనా సరే నా దేవుడిని నేను విడవనన్నదే నిజమైన భక్తి అండి. ఎక్కడ నుండి నువ్వు మొరపెట్టినా అగాధములో నుండి నేను మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించావు అన్నాడు. కొండ మీదకి ఎక్కి దేవునికి మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. గోతులో నుండి దేవునికి మొరపెడితే దేవుడిని ప్రార్థన అక్కడి నుండి కూడా ఆలకిస్తున్నాడు. నువ్వు అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడితే ఆయన ఇంకా నీకు జవాబిస్తాడు. కొండ మీద అనుభవం సంతోషకరమైన, అభివృద్ధికరమైన జీవితానికి గుర్తు, దేవునికి సమీపంగా ఉన్నామన్నదానికి గుర్తు. లోయ అనుభవం డిప్రెషన్ అనే మాట, అనేకులు డిప్రెషన్లో ఉన్నారు. ఒక విధమైన మానసికమైన ఆందోళన, టూ సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి కలవరపడిపోతారు. ప్రతి చిన్నదాన్ని ఏదో అయిపోయినట్టు ఊహించేసుకొని కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. డిప్రెషన్ అనేది ఒక దురాత్మ. కృంగుదల అనేది ఒక దుష్ట శక్తి యొక్క, సాతాను యొక్క ప్రభావం. నిన్ను సాతాను జయించాలంటే ముందు నిన్ను కృంగదీయాలి, నిన్ను నిరుత్సాహపరచాలి, నీకు ప్రార్థన లేకుండా చేయాలి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను అవమానపరచాలి, నిన్ను నిందించాలి. నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇందాక పాస్పోర్ట్ సంగతి ఒక విషయం చెప్పాను మీకు. చాలా అనుభవాలు ఉన్నాయండి. అడిగింది దేవుడు ఇవ్వకుండా, అనవసరమైన నిందలు, పోరాటాలు, అవమానాలు, శ్రమలు కలిగినప్పుడు ఇంకా నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను, ఇంకా నేను నా దేవునికి మొరపెడతాను, ఇంకా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇంకా దేవుడు నాకు తోడున్నాడు అని నమ్మటమే నిజమైన భక్తి. నువ్వు ఎలాంటి గాఢాంధకార లోయలో ఉన్నా, ఏ దిక్కు తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నా, కొంతమంది నాకు వచ్చే సమస్యలు వింటున్నప్పుడు నేనేం ప్రార్థన చేయాలో తెలియక, ప్రభువా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వీరికి నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, ఎప్పుడు చేస్తావో తెలియదు, నువ్వు చూసుకో ప్రభువా అని వదిలేస్తాను అంతే. మనకు తెలియదు, మనం చెప్పలేము సొల్యూషన్. అన్ని విధాల నష్టపోయిన, మోసపోయిన, కృంగిపోయిన, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడు, ఇంక నన్ను దేవుడు వదిలేశాడు, ఇక నాకు దేవుడు లేడు, నాకు ఎవడు సహాయం చేయలేడు అన్న సమయాలలో కూడా, అలాంటి గాఢాంధకార లోయలో కూడా, అలాంటి ఒంటరి లోయలో కూడా నీ దేవుడు నీ మొర ఆలకిస్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేపి బండపై నా పాదాలు స్థిరపరిచాడు. అన్నీ నీకు దొరికినప్పుడు మాత్రమే నీ దేవుడు గొప్పవాడని, నువ్వు అడిగినవి ఇవ్వకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే, కొన్నిసార్లు నీ సమస్యలకు జవాబులు దొరకకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా నీ భర్త మారకపోతే,
నీ భార్య మారకపోతే, నీ బిడ్డ మారకపోతే విరక్తి చెందొద్దు, విడిచిపెట్టొద్దు, వదిలేయొద్దు. మళ్ళీ అడుగు, మళ్ళీ మొరపెట్టి విశ్వసించు, మొరపెట్టి నమ్ము, దేవునితో చెప్పు, ఊరుకో. ఆయన ప్రతి కీడును మేలుగా మారుస్తాడు, ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, ప్రతి లోటును సమృద్ధిగా మారుస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు అన్నది మన జీవితాల్లో విశ్వసించాలి. అటువంటి విశ్వాసముతో నీవు మొరపెడితే, మీరు ఎవరి మీదన్నా అలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని మీద అలగకండి. దేవుని మీద అలిగాడు ఆయన మహానుభావుడు. ఎవరైనా యోనా అలిగి ఏం చేశాడండి? ప్రార్థన చేసుకున్నాడా? పోనీ దేవుడితో వాదించి తేల్చుకున్నాడా? ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. అక్కడ ఉపద్రవం వచ్చింది, ఓడలో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతుంటే వారి వారి దేవతలకు మొరపెడుతుంటే నిజదేవుని సేవకుడు అని చెప్పుకునే ఈయన ప్రార్థన చేయలేదు సరిగదా, నశించిపోతున్న వారి గురించిన భారం లేదు సరిగదా. నిద్రపోతుంటే అన్యుడైన క్యాప్టెన్ వచ్చి ఏమన్నాడండి? ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు తన తప్పు తెలిసింది. నన్ను బట్టే ఈ తుఫాను మీ మీదకు వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నప్పుడు సముద్రంలో పడవేయగానే సముద్రము సద్దుమణిగిందట. ఓడలో ఉన్న వాళ్ళందరూ యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. మన తప్పు ఒప్పుకున్నప్పుడు, మన స్థితిని గ్రహించుకున్నప్పుడు మన చుట్టూన్న వారు మన దేవుని గొప్పతనాన్ని మనలో చూడగలుగుతారు. యోనా రక్షించబడి సముద్రంలో పడిపోయాడు, చచ్చాడో బతికాడో వాళ్ళకి తెలియదు, కానీ దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈరోజు ఒకటేనండి, ఒకవేళ మీరు కూడా కొన్ని విషయాలు సంవత్సరాల తరబడి దేవుణ్ణి అడుగుతున్నారేమో, ఎన్నోసార్లు ప్రార్థన చేసి విసిగిపోయారేమో, అడిగి ఊరుకున్నారేమో, మర్చిపోయారేమో. కానీ దేవుడు మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మనం మర్చిపోతాం. అందుకనే మళ్ళీ చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అపకారాలు గుర్తుంటాయి మనకు, ఉపకారాలు గుర్తుండవు. ఏం గుర్తుంటాయండి? ఎవరన్నా మనకు అపకారం చేస్తే 1973 సంవత్సరంలో మట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు చింత చెట్టు దగ్గర నన్ను ఇంత మాట్లాడినారు అందహాం వచ్చి. టైము, డేటు, ఆ మాటలు అట్ట గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంత మాటలన్నీ నన్ను అవమానపరిచారు, వాళ్ళని ఎట్ట క్షమించేది నేను? అయ్యి మర్చిపోరు. కానీ మేలు చేస్తే వెంటనే నాకేం చేసావు నువ్వు అంటారు. ఏంటంటే ఓ భార్య అట్లాగా అందంట భర్తను, నాకేం చేశారు మీరు అంటే ఆయన ఇంకా, అమ్మ క్రిస్మస్కి 2000 రూపాయలు చీర కొన్నానో లేదా, జనవరికి 5000 రూపాయలు చీర కొన్నానో లేదా, పోయిన సంవత్సరం నీ పుట్టినరోజుకు 3 పేటల గొలుసు చేయించానా లేదా, మీ అమ్మగారింటికి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళావో నీకు గుర్తు లేదా, నా ఒక్కసారి కూడా పంపరంటావేంటమ్మా, 23 సార్లు వెళ్ళావమ్మా, బస్ టికెట్లు నా దగ్గర ఉన్నాయి అని మొత్తం సంగతులన్నీ చెప్పుకుంటూ వస్తే చేశారులే అందంట. అప్పుడు గుర్తొచ్చింది. గుర్తురాదు కొంతమందికి. ఎప్పుడు పచ్చడిరా, బతుకంతా పచ్చడి పెట్టి తప్పుతున్నావు అంటాడండి ఆయన. ఒక్కరోజు పచ్చడి వస్తే నిన్న మాంసం మర్చిపోతాడు మనుషుడు. ఏంటంటే నిన్నే కదా కేజీన్నర మాంసం తెస్తే ఒక్కరు తినేశారు. తిననా, నువ్వు కదా తినింది ఏంటండి. మనిషి మనసు అలాంటిది. మేలులు మర్చిపోతాం, కీడులు గుర్తుపెట్టుకుంటాం. కీడులు మర్చిపోవాలండి మనం. ఇతరులు చేసిన అపకారాలు మర్చిపోవాలి. ఎవరైనా వచ్చి నన్ను క్షమించు, నేను మిమ్మల్ని బాధ పెట్టానంటే, ఎప్పుడు బాధ పెట్టారు నీకు గుర్తులేదండి అని చెప్పాలి నువ్వు. అసలే నేను అప్పుడే క్షమించేశాడు. మీరు బాధ పెట్టిన బాధ నా మనసులోకి వెళ్ళలేదు. మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలుని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత లోతుకి వెళ్తేనండి, ఎంత బాధలోకి వెళ్తే అంత గొప్ప అద్భుతం చూస్తావు. నీకు తెలుసా ఆ సంగతే? దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కష్టాలు అనే రెక్కల మీద నీ దగ్గరకు వస్తాయంట. నీకు దేవుని అద్భుతాలు జరగాలంటే
కష్టాలనే రెక్కల మీదే వస్తాయి కానీ అమాంతంగా రావు. అందుకని కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తాం మనం. ఇఫ్ యు రీడ్ ద బైబిల్లో గమనించి చూస్తే ఎక్కడ సమస్య ఉందో అక్కడ అద్భుతం ఉందండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఒక మిరకల్ జరిగింది. సమస్యలే లేకపోతే అద్భుతాలే లేవు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్న దగ్గర అంతమందికి ఆహారం పెట్టడం అనేది ఒక పెద్ద సమస్య. శిష్యులు లెక్కలేసి ఎక్కడిని తెమ్మంటామని అడుగుతున్నారు. అంత పెద్ద సమస్యకి ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూసారా? ఇశ్రాయేలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నీళ్లు లేవనే సమస్య, ఎంత గొప్ప అద్భుతం చేశాడు. బండను కొడితే నీళ్ళు వచ్చాయి. 20 లక్షల మంది తాగడానికి, తినడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కొన్ని వ్యాగన్స్, కొన్ని ట్రైన్లో నీళ్లు పోతాయి చూడండి. అలాంటి ఒక 20-30 ట్రైన్లు కావాలంట ఒక రోజుకి. మరి అన్ని నీళ్ళు ఒక బండలో నుంచి తెప్పించాడు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ అద్భుతం ఉంది. నీ జీవితంలో అద్భుతాలు వద్దంటే సమస్యలు వద్దని చెప్పు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోక ఈ సమస్యలో నుంచి దేవుడు ఒక అద్భుతం, ఈ లోయలో నుండి దేవుడు ఒక కొండను పుట్టిస్తాడు. ఈ లోయ అనుభవంలో నుండి కొండ మీద అనుభవానికి నన్ను ఆయన హెచ్చిస్తాడు. మన పని దేవునికి చెప్పి ఊరుకోవటమే, అడిగి ఊరుకోవటమే. అడిగింది ఇచ్చాడా లేదా అని అనలైజ్ చేయాల్సిన అవసరత మనకి లేదు. ఆలస్యమైతే ఆయన వడ్డీతో పట్టిస్తాడు. ఏంటండి? 2 అంతలు ఇస్తాడు నీకు ఆశీర్వాదాలు. మీరు ప్రార్థనలో నమ్మకంతో ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థించిన తర్వాత ఎటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నా అవన్నీ దేవుని ప్రణాళికలో భాగాలేనని, దేవుని ఏర్పాటుని విశ్వసించి కనిపెడితే అద్భుతాలు చూస్తావు. గూడు కట్టేవాడు ఆయనే, గూడు రేపేవాడు ఆయనే. గూడు రేపాడంటే నిన్ను చంపడానికి కాదు, నిన్ను ఆయన రెక్కల మీద మోయటానికి, నిన్ను మరొక స్థలానికి, ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళ్ళడానికి, నీ అంతటి నీవు రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేయబోతున్నాం. నీ జీవితంలో కొండ మీద అనుభవాలు ఉండుంటాయి, లోయలో ఉన్న అనుభవాలు ఉండుంటాయి, ఆనందంతో ప్రభువుని స్తుతించిన విషయాలు, సాక్ష్యాలు ఉండుంటాయి. ప్రభు ఇంకా నాకు జవాబు ఇవ్వలేదే, నా సమస్య తీరలేదే, నా అవసరత తీరలేదే, నా ప్రార్థనకు జవాబు రాలేదే, నేను ఇంకా 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 బలహీనమైపోతున్నానని, దిగజారిపోతున్నానని కృంగిపోయిన అనుభవాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే. నువ్వు లోయలో మొరపెడితే నీకు పైనుండి దేవుడు కొండ మీద నుండి జవాబిచ్చేవాడు కొన్నాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేయబోతున్నాం. స్పష్టంగా దేవుడిని ఈరోజు ఏమి అడగాలని వచ్చారో దానిని ముందు అడగండి. మీరు ఏమి అడగాలని వచ్చారో అది ఇప్పుడు మీకు రెడీగా ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. ఓకే. చల్లకొచ్చి ముంచి మొంత దాచారంటారు మన దేశంలో, సామెత ఉంటుంది. చల్లంటే మజ్జిగండి, మొంత అంటే మొంత తీసుకొని వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళు. ఇంతకుముందు ఇప్పుడు అప్పులు అడగడం తగ్గిపోయిందిలే. మొంతది ఇప్పుడు క్రెడిట్ కార్డు వచ్చాక అప్పు ఎందుకు? అప్పులు కాటే మనకు ఉండగా, ఆన్లైన్లో బుకింగ్లు ఉండగా. వదిన గారు మీకు గేదెలు ఉన్నాయా? 3 గేదెలు ఉన్నాయా? పాలు ఇస్తున్నాయండి? ఇస్తున్నాయా? ఎన్ని షేర్లు వస్తాయండి? తోడు పెట్టుకుంటారా? ఓ మజ్జిగ చేసుకుంటారా? కొంచెం మజ్జిగ ఉంటే ఎవరా? ఏంటండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కాకాలు పట్టాల్సిన అవసరమో, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు, ఏదో నసగాల్సిన అవసరమో లేదు. నీకు కావాల్సి, నీకు ఏం కావాలి? వాట్ యు వాంట్? డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైం. నీకేం కావాలో అడిగో. నీకేం కావాలి? ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడో ప్రభు. పుట్టుగుడ్డివాడు బయటకు వచ్చినప్పుడు నీకేం కావాలి? 38 సంవత్సరాలు పడుకున్నవాడికి నీకేం కావాలి? స్వస్థపడకూర్చున్నావా అని అడిగింది కావాలని అడిగినప్పుడే ఇచ్చాడు ఆయన. నీకేం కావాలో అడుగు, ఇస్తే తీసుకో,
ఇవ్వకపోతే హల్లెలూయా. నేను ఒకటే నేర్చుకున్నాను, నా దేవుడిని ఇంతవరకు నిజంగా చెప్తున్నాను, నేనేం అడగను దేవుణ్ణి. నువ్వేమిచ్చినా తీసుకుంటాను ప్రభా అంటాను. నువ్వేమిచ్చినా తీసుకుంటాను. నేను అడిగితే తప్పు అడుగుతానేమో, నేను అడిగితే చిన్నది అడుగుతానేమో, నేను అడిగితే అనవసరమైనది అడుగుతానేమో. నేను కారు అడిగితే మళ్ళీ జిమ్కి వెళ్ళి మళ్ళీ సైకి తొక్కాలి. నేను ఏదైనా ఒకటి అడిగితే మళ్ళీ దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను ఒకటి అడిగితే మళ్ళీ దాన్ని కట్టుకుంటూ కూర్చోవాలి అప్పులన్నీ. ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎప్పుడు ఏది ఇస్తావో యు నో ద బెస్ట్, గివ్ మీ వాట్ ఎవర్ యూ వాంట్. నేను నా జీవితంలో 45 సంవత్సరాలు గ్యారంటీగా చెప్తానండి, ఏ విషయంలో నేను ప్రభుని శోధించలేదు, ఏ విషయంలో ప్రభుని నేను విసిగించలేదు. నా ప్రభు ఏది చేసినా, అది లోయ అయినా, అది గుడిసె అయినా, అది కొండ అయినా, అది మేడ అయినా, అది సిటీ అయినా, అది ఫ్లైట్ అయినా, అది గుర్ర బండి అయినా, హల్లెలూయా, అందులో దేవుని యందు ఆనందించడం నేర్చుకున్నాను. ప్రభువులో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఆయన ఎప్పుడు నాకు మేలే కానీ కీడో చెయ్యడో. నా ప్రభు నన్ను ఎప్పుడు మరవడో, నా దగ్గర నుంచి ఏది తీసేసుకోడు ఆయన. నాకు ఇచ్చేవాడే కానీ నన్ను పీక్కునేవాడైనా కాదు అన్నవి నీ మనసులో పడిపోతే పూర్తిగా ఆయన మీద నమ్మకం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. ఆయన మీద ఆనుకుని నువ్వేం చేసినా సరే అన్నప్పుడు ఇంక నీకే బాధ లేదు, నీకే సమస్య లేదు. అన్నీ చూసుకునేవాడు ఆయన ఉన్నాడు. మన దేవుడికి మరొక పేరు ఏంటో తెలుసా? చూచుచున్న దేవుడు. హాగరంది నన్ను చూసిన వాడిని నేను చూశాను. మనలో చాలామంది మనల్ని చూస్తున్న ప్రభువుని మనం చూస్తున్నా. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. పిల్లోడు చచ్చిపోతాడేమో, నీళ్లు లేవే అని ఏడుస్తుంది అక్కడ, కానీ ప్రభు చూస్తున్నాడు ఆమెని. ఆ ప్రభువు మాట విన్నప్పుడు ఆ మనది నేను చూచిన దేవుడిని నేను, నన్ను చూచిన దేవుడు నేను. ప్రార్థనకు వచ్చినప్పుడు మనల్ని చూచే దేవుడు మన ప్రార్థనకు జవాబులు ఇవ్వడానికి, మనల్ని చూడడానికి మనకంటే ముందు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని చూడగలిగితే నీ ప్రార్థన ఫలిస్తుంది. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇది మీ మట్టుకు మీరు దేవునితో మొరపెట్టుకునే సమయం. ఇది దేవునితో మీరు మాట్లాడుకునే సమయం. నోరు తెరిచి దేవునితో చెబుదాం. ఒక భారంతో వచ్చారన్నారు కదా, ఒక అవసరతతో వచ్చారన్నారు కదా, ఒక విషయం దేవుణ్ణి అడగాలని వచ్చారన్నారు కదా. అడగండి, అడగండి, నోరు తెరిచి అడగండి. మీ మనసులో పరధ్యానం లేకుండా ఉండడానికి మీ స్వరమెత్తి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. మీరు మనసులోనే ప్రార్థన చేసుకుంటుంటే మీ ఆలోచనలు చెదిరిపోతాయి. మీ స్వరమెత్తి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకు వినబడి నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. నీ ప్రభు ఆలకించి నీకు జవాబిస్తాడు. ఇది నా బాధయ్యా, ఇది నా అవసరతయ్యా, ఇది నా సంగతయ్యా, ఇది నాకు కావాలయ్యా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయాను, పరిస్థితుల మీద ఆధారపడి నష్టపోయాను, అధికారులను నమ్ముకొని, ప్రభుత్వాలను నమ్ముకొని ఏమీ లేని వానిగా మిగిలిపోయాను. ఈ లోయలో పడున్నానయ్యా, ఈ కన్నీటి లోయలో పడున్నానయ్యా, ఈ అప్పుల లోయలో పడున్నానయ్యా. ఈ అప్పెలా తీరుతుంది? ఈ సమస్యలు ఎలా తీరుతాయి? నా దేవుడు నాకు సహాయం చేస్తాడా అని కృంగిపోతున్నానయ్యా. నాకు సహాయం చేయని అడగండి. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, నాకేటో ఏ లోటు లేదు, నేను సమృద్ధిలో ఉన్నానని ఎత్తైన స్థలాల్లో ఉన్న పక్షిరాజు వలె స్థిరపడిపోయాను అనుకున్నాను. అందుకే నాకు గూడు రేపావయ్యా, అందుకే నాకు సమస్యలు వచ్చాయి నా ఉద్యోగంలో, అందుకే నష్టాలు వచ్చాయి నా వ్యాపారంలో, అందుకే కలవరం వచ్చింది నా కుటుంబంలో. అయ్యా, ఇది నన్ను దగ్గరగా చేర్చడానికి,
నీకు దగ్గరగా చేర్చడానికే అని తెలుసుకోవడానికి సహాయం చేయి నాయన. నా విశ్వాసం పోకుండా, నా విశ్వాసంలో నేను బలహీనుడి కాకుండా, నా దేవుడు కొండలకు దేవుడు, లోయలకు దేవుడు, నా దేవుడు నా బాధలో నాకు నెమ్మదిస్తాడు, నా సమృద్ధిలో నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మకంతో చేద్దాం. కొద్ది నిమిషాలు నేను మౌనంగా ఉంటున్నాను. మీరే స్వరమెత్తి ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ స్పష్టంగా చెప్పండి, దేవుడికి ఏం కావాలి, నీకు ఎందుకు వచ్చావు ఈ రాత్రి? ఉద్యోగం విషయమా, గర్భఫలం విషయమా, వివాహ విషయమా, ఆర్థిక ఇబ్బందుల, నిన్ను పట్టి పీడిస్తున్న సంకటాల నుండి విడుదల, ఏదైనా ఒక పాపానికి బానిసై విడవలేని స్థితిలో నీవు ఉన్నావా? బానిస బతుకు నుంచి విడుదల కావాలా? దుఃఖము నుంచి విడుదల కావాలా? నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు దిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. మా స్థితిని ఎరిగిన దేవా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ప్రభువా, మా జీవితాల్లో కొండలైనా, లోయలైనా, మేలైనా, కీలైనా, నీవేది చేసినా అది మా మేలు కొరకేనని మేము విశ్వసించడానికి సహాయము చేయము. మా సంగతి మేము చెప్పుకున్నామయ్యా. నీకు ఇష్టమైతే తీర్చు నాయన. ఇంతకన్నతే ఉన్నతమైనదైతే మాకు దయచేయి తండ్రి. నీ సమయంలో నీవు మేలు చేస్తావని విశ్వాసంతో కనిపెట్టుటకు సహాయం చేయి. ప్రార్థనలో కనిపెట్టేవారిగా ఉండటం మాకు నేర్పించయ్యా. హడావిడిగా నీ దగ్గర ఏదో అడిగిపోయేవారిగా కాక, నీ పాదాల దగ్గర నీ గమని వద్ద కాచుకుని భక్తిని మాకు దయచేయి. యజమానుని చేతుల వైపు దాసుడి చేతులు, యజమానుని వైపు దాసుల చేతులు చాచినట్లుగా మా యజమాని అయిన నీ వైపు మా చేతులు చాచి, నీ చిత్తము కొరకు, నీ ఉద్దేశముల కొరకు, నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం చేయి. మా కన్నులు నీ మీద ఉంచుటకు సహాయం చేయి. కొండల తట్టు మా సహాయం, మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలననే మాకు సహాయము కలుగునన్నది మేము విశ్వసించుటకు సహాయము చేయి. ఎవరి హృదయ వాంఛ ఏదో ఈ రాత్రి తీర్చు నాయన. శరీర బలహీనతలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు తండ్రి. కిడ్నీస్ చెడిపోయి బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. డయాలసిస్ అవసరం లేకుండా స్వస్థపరిచాడని సాక్ష్యమిచ్చడానికి సహాయం చేయి తండ్రి. ఊపిరితిత్తుల సంబంధమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు. థైరాయిడ్ సమస్య వలన బాధపడుతున్న వారిని స్వస్థపరచు. హార్మోనియల్ డిఫరెన్స్ వల్ల, ఫైబ్రాయిడ్స్ వలన బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. జ్వరాలతో పీడించబడుతున్న వారిని ముట్టి స్వస్థపరచము తండ్రి. ఏది నాకు అసాధ్యం కాదన్నావు కదా. గుండె సంబంధమైన వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులతో, ఫిట్స్ వలన బాధపడుతున్నామని చెప్పిన వారిని స్వస్థపరచు తండ్రి. స్ట్రోక్ రాకుండా కాపాడేవాడివి నీవేనని, మా బీపీ, షుగర్ల వంటి డిజార్డర్స్ను సరి చేయగలిగిన వాడివి నీవేనని నమ్ముతున్నాము. నీ సహాయం దయచేయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయ. వివాహాల విషయంలో ఆతురత పడుతున్న వారికి సరైన సంబంధాలు దొరకడానికి సహాయం దయచేయి. నీ ప్రేమలో నాయన, నీ కృపలో తండ్రి మమ్మల్ని జాలి చేసుకో తండ్రి. జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి మమ్మల్ని హెచ్చించినప్పుడు నిన్ను స్తుతించినట్లే మేము తగ్గించబడినప్పుడు స్తుతించడానికి సహాయం చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి.
కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయి. పరస్త్రీ వ్యామోహంలో ఉన్న పురుషుడు వల్ల బాధపడుతున్న సహోదరుల మొరలకు జవాబులు దయచేయి. కుటుంబాలు కూలగొట్టుకుంటున్న స్త్రీలను దర్శించు. తిరగబడుతున్న యవనస్తుల్ని దర్శించు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారిని కనికరించు. అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేస్తామన్నది అక్షరాల మా పట్ల నెరవేరనిమ్ము నాయన. వ్యాపార లావాదేవీలలో నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. మా సమస్య ఏదైనా, మా బాధ ఏదైనా, మా అవసరం ఏదైనా ఈ రాత్రి తీరుస్తావని నీ సన్నిధికి వచ్చామయ్యా. తీర్చినా నువ్వే దేవుడవు, తీర్చకపోయినా నీవే దేవుడవు. తీర్చినా మా మంచికే, తీర్చకపోయినా మా మేలుకే అన్నది మేము విశ్వసించడానికి సహాయం చేయి. ఆ 2వ మైలు భక్తి మాకు దయచేయి. అటు విశ్వాసం మాకు దయచేయి నాయన. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్ అవని, నో అవని, వెయిట్ అవని. కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా
అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.